హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నమస్తే. ఈరోజు మాకు రాజా షూటింగు సెకండ్ సండే అని చెప్పి షూటింగు లేదు, రెస్ట్ ఇచ్చారు. ఈ రెస్ట్ రోజుని మేము మీ ముందు రావడం కోసం వాడుకుంటున్నాం అనమాట. అద్భుతమైన సన్ బాల్ మా మీద కొడుతుంది తెలుస్తుంది. కృష్ణకాంత్ పార్కు మేము ఫస్ట్ అసలు మేము ఏదో ఆత్మసత్యం గురించి మాట్లాడుతున్నాము అంటానికి కారణం కూడా కృష్ణకాంత్ పార్క్ అన్నమాట. అది అక్కడ మాకు నర్సోజీ గురుజీ గారు అని చెప్పి ఆ క్లాస్కి వెళ్తున్నప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మాట్లాడమని మమ్మల్ని ఇచ్చేవాడు. 5 నిమిషాలు చిన్న చిన్న పెట్ట కథలు మాకు తెలిసిన ఏదో అనుభవాలు, ఊర్లో మాకు తెలిసిన మావు కథలని అని మాకు తెలిసిన అనుభవాలన్నీ కొన్ని చెబుతూ వచ్చాం అనమాట. అలాగ మాట్లాడుతూ ఇప్పుడు మీ ముందు అవలంగా మాట్లాడటానికి కారణం ఏంటంటే ఆ గురువు లేని కారణం అనమాట. అలాంటి అద్భుతమైన మేము మాటలు నేర్చుకొని ఆత్మసత్యమైన మాటలు నేర్చుకున్న ఆ ప్లేస్ కృష్ణకాంత్ పార్క్ అని హైదరాబాద్లో. అక్కడికి ఈ పూట మేము అదే పక్కన క్లాస్ చెప్పడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడ పృథ్వీ మాస్టర్ని ఎలాంటి ఫీ తీసుకోకుండా ఒక 100-150 మందికి ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఒక 10 సంవత్సరాల నుంచి ఏకాగ్రతగా నేర్పుతున్నాడు అనమాట. ఆయన సండే అంటే మనల్ని క్లాస్కి పిలుస్తాడు అనమాట. పక్కన మేము ఇంతకుముందు నేర్చుకున్న క్లాస్ పక్కనే ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. అద్భుతంగా గ్రైండర్లు సూపర్గా ఉంటుంది అనమాట. అక్కడ ఆ క్లాస్కి ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ప్రమోద్ అచ్యుత్ బుడాకేష డార్క్ మెడిటేషన్ అని చెప్పి వాళ్ళు 5 days క్లాస్ చేస్తున్నారు. అక్కడ మమ్మల్ని ఆహ్వానించారు. అక్కడ ఇదైనాక అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇవాళ ఈ సండేని అద్భుతంగా మేము సద్వినియోగం చేసుకొని మీ ముందు వస్తున్నాం అనమాట. షూటింగ్ ఉన్నప్పుడు మీ ముందు రాలేం కాబట్టి షూటింగ్ లేనప్పుడు మీ ముందు వస్తున్నాం అనమాట. మేము అక్కడ కృష్ణకాంత్ పార్క్లో ఫస్ట్ మాట మేము చెప్పిన ఒక గొప్ప అనుభవం ఏంటంటే, మేము ఊర్లో చేపలు పట్టడానికి కోసం పంటకాలవకి మావు అని పెట్టేవాళ్ళం అడ్డం. దానికి ఎట్లా మూతిలాగా ఉంటుంది, లోపలికి వెళ్తే చేప బయటికి రావడానికి లేదనమాట. ఇదే లోపలికి వెళ్తుంది కానీ లోపలికి వెళ్తే బయటికి రాదు. అట్లా ఫాములు వెళ్తాయి, ఎంటరకాయలు వెళ్తాయి, చేపలు మనకు కావాలని చేపలు కూడా వెళ్తాయి అనమాట. పొద్దున్నే మేము వెళ్ళిన తర్వాత చిన్న ప్లాస్టిక్ తారబా వేసి దాని మీద మావు తిరగేస్తాము. దాని లోపల ఈ చిన్న చిన్న పాములు వస్తాయి, ఎంటరకాయలు ఇవన్నీ వస్తాయి, కప్పలు వస్తాయి, అన్నీ వస్తాయి. మనకు కావాల్సిన చేపలను తీసుకొని తతిమాడిని నీళ్ళలో వదిలేసేవాళ్ళు. అలాగే నా మిత్రులారా, ఈ దేహం అనే మావు మార్నింగ్ లేచిన కాడి నుంచి పడుకునేదాకా ఈ ప్రపంచ విషయాలు, నెగిటివ్ విషయాలు, మంచి విషయాలు, అన్ని విషయాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని పడుకునే ముందు 1 hour ఒక 10 నిమిషాలు, మనకి 1 hour కుదరపు ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుని పొద్దున్నే ఈ చెత్త అంతా వేస్ట్ నీకు కావాల్సి ఉంచుకొని ఈ వేస్టేజ్ అంతా బయటికి వేసేసి పడుకుంటే హ్యాపీగా నెమ్మదిగా నిద్రపోతావు అనమాట. లేకుండా ఈ వేస్ట్ చెత్త అంతా ఫుల్ యాంగ్జైటీ అయిపోయింది అనుకోండి, అప్పుడు నిద్ర పట్టకుండా అటు ఇటు పొర్లి చాలామంది నా ప్రేక్షక దేవుళ్ళు నిద్ర పట్టక ట్యాబ్లెట్లు వేసుకున్న వాళ్ళు, ముందు తాగేవాళ్ళు, ఏమేమి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఇలాంటి ఒక టెక్నిక్ కానీ మనం చేయగలిగితే మార్నింగ్ లేచిన కాడి నుంచి ఈవినింగ్ పడుకునేదాకా వేస్టేజీని పక్కన పెట్టేసి నీకు కావాల్సినవన్నీ లోపల ఉంచుకుంటే సిస్టమ్ ఫ్రీగా ఉంటుంది. అప్పుడు యాంగ్ అవ్వదు సిస్టమ్. మీ ఐప్యాడ్ ఒక ల్యాప్టాప్ ఫుల్ అన్ని విషయాలన్నీ షేర్ చేసుకున్నప్పుడు యాంగ్ అవుద్ది, సిస్టమ్ యాంగ్ అవ్వదు. అప్పుడు డిలీట్ చేయమని అదే చెప్పుద్ది మీకు. అలాగే అప్పుడప్పుడు కూడా మన దేహంలో మనసులో ఉన్నాయి కూడా డిలీట్ చేసుకోవాలి, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. సత్యాన్ని, దానికి ముఖ్య కారణం ధ్యానం, ఆత్మ పరిశీలన. అసలు నేను ఎవరిని, నేను ఎందుకు వచ్చాను, ఈ ఆలోచన నాకు అవసరమైందా కాదా అని ప్రతి క్షణం అవేర్నెస్ తోటి మనం ప్రతి క్షణం జీవిస్తూ. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మన లోపల ఉన్న శక్తిని 24 hours మన పని కోసమో లేకపోతే మన సంసారం కోసమో మన దేహ సుఖాల కోసం కాకుండా, ప్రపంచ విషయాల కోసం కాకుండా ఆత్మసత్యం కోసం నేను ఎవరిని, భూమి మీద నేను ఎందుకు వచ్చాను, వచ్చిన పని ఏమిటి అనే పరిశీలన కొంచెంసేపు అన్నప్పుడు చేస్తూ ఉంటుంటే నీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను.